ఇలాంటి క్రిస్పీ రవ్వ దోశలు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కుకింగ్ విత్ సృజన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా వస్తాయి ఇవి. చట్నీ పొడితో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రవ్వ దోశ కోసం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నా, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలా. కొంచెం పుల్ల ఉంటేనే మంచిగా ఉంటది. 1/2 కప్పు మైదా పిండి తీసుకుంటున్నా, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. కరెక్ట్ నేను చెప్పిన కొలతలతో చేయండి, మంచిగా వస్తుంది దోశ. 1/2 కప్పు పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు కరివేపాకు, కొంచెం 1 స్పూను మిరియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నా. ఈ పిండి ఇట్లుండాల, మొత్తం ఇట్లా వాటర్ వాటర్ ఉండాలా. ఎక్కువ వాటర్ పోసుకోవట్లేదు దీంట్లో, ఇట్లా మొత్తం వాటర్ లాగా ఉండాల వీడియోలో చూపించినట్టు. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి నాననిస్తే మంచిగా వస్తాయి దోశలు. ఇప్పుడు ఒక మంచి దోశల తావ పెట్టుకొని దానిపైన ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయతో చేస్తున్నా. తావ మంచిగా ఇట్లా ఫ్లాట్గా ఉండాలా, అయితే మంచిగా వెళ్తుంది దోశ. మళ్ళీ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, అయితేనే వెళ్తుంది దోశ, లేకపోతే తావకి అతుక్కుపోతుంది. నెక్స్ట్ తావ మీద కొన్ని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు ఇట్లా మంచి ఒకసారి మిక్స్ చేసుకొని దోశ పోసుకోవాలా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కాలడానికి టైం కూడా పడుతుంది దీనికి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, ఇగో కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు తీసేసుకుందాం దోశని, ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంకోటి పోసి చూపిస్తున్నా. ఆయిల్ వేసుకుంటున్నా, వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలా. ఇదిగోండి దోశలు రెడీ అయిపోయినాయి కదా, క్రిస్పీ రవ్వ దోశ. దీన్ని చట్నీ పొడితో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటది.